అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆల్ ఆఫీసర్స్ మీరందరూ మనం 1 మంత్ నుంచి రోజు ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని నాకు వచ్చిన డీజీపీ గారి నుంచి వచ్చిన ఎలక్షన్ కమిషన్ నుంచి అబ్జర్వర్ గారి నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనం ఖచ్చితంగా పాటిస్తూ వాళ్ళు ఈ యొక్క 1 మంత్ మధ్య నుంచి చేస్తా ఉన్నాము. దాంట్లో భాగంగా ఇప్పుడు మనకు అసలు పరీక్ష ఇప్పుడు రేపు స్టార్ట్ అవుతుంది. దాంట్లో మనం ఇంతవరకు చేసినవన్నీ ఒకసారి రిమైండ్ చేసుకొని చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని దాన్ని ఎంతవరకు మనం సాధించాము, ఇంకేమైనా ఇంకా కొద్దిగా కమీ ఉందా చూసుకోవడానికి మనం ఈరోజు ఈ మీటింగ్స్లో అందరి దగ్గరికి వెళ్ళి మీరు ఎంతవరకు మీ ప్రిపేర్నెస్ ఉంది పర్సనల్గా చెక్ చేయడానికి నేను ఇక్కడ వచ్చాను. మీరు అందరూ ఇన్స్ట్రక్షన్స్ అన్ని తెలుసుకుని ఉంటారు. మనం డైలీ టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటాము, అలాగే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటాము, అలాగే మనం ఒక మీటింగ్స్ పెట్టుకున్నాము. మీరు తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్కి మీటింగ్ జరిగింది. తర్వాత మీరు ఇంటర్న్ మీ సబ్ డివిజన్స్లో మీ అసెంబ్లీ సెగ్మెంట్లలో మీరు కూడా ఇది సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళతో ఇంటరాక్షన్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనం ఫైనల్ డే బందోబస్తు చేసుకున్నాము. మనకు అక్కడి నుంచి ఫోర్సెస్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఫోర్సెస్ వచ్చాయి. మేము డైరెక్ట్గా మెటిక్యులస్ ప్లానింగ్ మైక్రో మేనేజ్మెంట్ చేసి ఎక్కడ బయట నుంచి వచ్చే ఫోర్సెస్కి డైరెక్ట్గా స్టేషన్ నుంచి ఎక్కడ ముందుగా ఏ స్టేషన్కి ఎంత పోవాలి అని చెప్పి ముందుగా ప్లానింగ్ చేయడం వల్ల డైరెక్ట్గా అక్కడ స్టేషన్ దిగంగానే మీరందరూ మంచి సహకారం చేసి నేను చెప్పినట్టు మీరందరూ పికప్ చేసుకొని వాళ్ళని మళ్ళీ ఎక్కడ పోలింగ్ స్టేషన్లో మీరు ఇచ్చేసారు. నాకు ఇంతవరకు ఎక్కడ కూడా బయట ఫోర్సెస్ రావడంలో వాళ్ళకు ఏమైనా ప్రాబ్లం అయిందని ఒక ఫోన్ కాల్ కూడా రాలేదు. దాని తర్వాత ఎండాకాలం ఉన్న ఇప్పుడు వర్షం పడింది కాబట్టి చల్లగా ఉంది. ఎండాకాలం నడుస్తున్నప్పుడు కొంత అకామిడేషన్లో ఏసీలో ప్రాబ్లం వచ్చింది. మిగతా తప్ప దానికి ఏసీ ప్రాబ్లమ్స్ అప్పుడే ఇమీడియట్గా సాల్వ్ చేసాము. తర్వాత కూలర్స్ ఏదో కావాలని అది కూడా సాల్వ్ చేసాము. సో అకామిడేషన్ పరంగా కానీ ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానీ తర్వాత వాళ్ళని పికప్ చేసుకొని వాళ్ళ డెస్టినేషన్స్ చేర్చడంలో కానీ వాళ్ళకు అరేంజ్మెంట్స్ చేయడంలో కానీ మీరు అందరూ మంచిగా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇక ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాం. దాంట్లో భాగంగా మీకు అందరికీ ప్రతిసారి మీ రూట్లలో ఎవరెవరు ఉంటారు, ఏ కానిస్టేబుల్ ఏ హెడ్ కానిస్టేబుల్ ఏ రూట్కి అలాట్ చేయబడ్డాడు, అతనికి వెహికల్ ఏంటి, అవన్నీ మనం మార్నింగ్ డిస్కస్ చేస్తాం. మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నాను, మీరు మీ యొక్క పరిధిలో ఉండే ఏం డ్యూటీ అలాట్ చేశారో దానికి మొత్తం అవగాహన ఉండాలి. టోటల్గా బర్డ్స్ ఐ ఉండాలి. టోటల్గా నేనేం చేయాలి, నాకేం అలాట్ చేయబడింది, దాంట్లో నేను ఇక్కడ నుంచి ఎవరిని పికప్ చేసుకోవాలి, ఎక్కడ చూడాలి, నీకు ఒకవేళ స్ట్రైకింగ్ ఫోర్స్ అయితే నువ్వేం చేయాలి, డ్యూటీస్ ఏంటి, రూల్స్ అంటే రూల్స్ ఏంటి, నీ డ్యూటీ ఏం చేయాలి, నువ్వు చేయకూడదు ఏంటి, చేయాల్సింది ఏంటి. ఓకే. అండ్ ఇక్కడ ఈ రోజు నుంచి మనం ఈ మార్నింగ్ నుంచి అఫ్కోర్స్ మనం డైలీ చేస్తున్నాము, కానీ మళ్ళీ ఎలక్షన్ డిఆర్సీ సెంటర్ అంటే డిస్ట్రిబ్యూషన్ రిసీవింగ్ అండ్ సెంటర్ నుంచి పోలింగ్ బ్యాలెట్ బాక్సెస్ అంటే ఈవీఎంస్ వెళ్ళి పోలింగ్ అయ్యి మళ్ళీ సేఫ్గా మళ్ళీ డిఆర్సీ సెంటర్ నుంచి స్ట్రాంగ్ రూమ్కి వచ్చి స్ట్రాంగ్ రూమ్లో సీల్ అయిన తర్వాత నేను ఫైనల్ కమాండ్ ఇచ్చేంత వరకు వీఆర్ ఆన్ డ్యూటీ. యువర్ ఎంటైర్ ఫోర్స్ ఈజ్ ఆన్ డ్యూటీ. ఓకే. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రిన్సిపల్. దట్ ఈస్ ద రూల్, దట్ ఈస్ ద ఆర్డర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.